సంవత్సరం గ్రోత్ 4.03% గ్రో కాగలిగాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03%. దీనివల్ల లాభం ఒకసారి చూస్తే ఇయర్ వైజ్ వేసాం 4-5 ఏళ్ళు. జీడిపి గ్రోత్ రేట్ 15% వేసాం. ఎంత వస్తుందని బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వేసాం. స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం. టోటల్గా ఎంతవరకు వస్తాయి, అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే 25-26కి 20,646 కోట్లు, 26-27 27,705 కోట్లు, 27-28 31,860 కోట్లు, 28-29 46,640 కోట్లు, 29-30కి 42,136 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. నాలుగో కాలం టోటల్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్కి అవైలబుల్ అంటే అన్ని కలిపి రెండు కలిపి ఇది అడిషనల్ అంటే ఈ ఇయర్ కంటే ఎట్లా పెంచుకుంటా వస్తుంది అనేది. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది గవర్నమెంట్కి ఆదాయం అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇంత గ్రోత్ వస్తే ఇది పెరుగుతుంది అనమాట. అదే కానీ ఇదైతే ఇది మామూలుగా ఇవన్నీ కూడా రెండు కలిపి బ్రేకప్ ఇచ్చాం దానికి. ఏది బారోయింగ్ స్పేస్, స్టేట్ ఓన్, టోటల్ ఈ రెండుకి టోటల్ అది. ఇది అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ది స్టేట్. 1% పెరిగితే ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ 1,376, సెకండ్ ఇయర్ 1,847, మూడో సంవత్సరం 2,124, నాలుగో సంవత్సరం 2,442, ఐదో సంవత్సరం 2,809 కోట్లు 1% పెరిగితాయి. ఈసారి 4.03 పెరిగాం. 4.03 అంటే ఈ సంవత్సరం గ్రోత్ రేటు రఫ్గా ఎస్టిమేట్ చేసింది 12.94. 12.94 పెరిగిన దానికి 4.03 కంపేర్ టు లాస్ట్ ఇయర్. దానివల్ల దీన్ని 4 రెట్లు మీరు పెంచుకోవచ్చు. ఆ ఫిగర్ నేను చెప్పిన ఫిగర్ని అది మా వాళ్ళు అక్కడ వేయలేదు, దాన్ని డివైడ్ చేశాం. 1% ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ 1,376, రెండవ సంవత్సరం 1,847, మూడవ సంవత్సరం 2,124, నాలుగవ సంవత్సరం 2,442, ఐదో సంవత్సరం 2,809. అంటే ఐదో సంవత్సరానికి 5%, 4%గా నాకు చూస్తే మోర్ దెన్ 12,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది. ఓన్లీ ఆదాయం వరకే.